Yes, welcome back to my channel. నేను రోనిత్. I hope everyone is doing good and doing well. సో కంటెంట్ ఏం లేదు, మా మామ వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది. సో we're going to give invitation కార్డ్ టు శ్రీజా చాబాబాయ్, హర్దీప్ భాయ్ అండ్ సో కంటెంట్ ఏం లేదు, నార్మల్గా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనుకోకుండా పోతున్నాం అనమాట. సో కంటెంట్ గురించి ఏం లేదు, అడిగి పోయి కలుద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. సో గైస్, ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్. మా మామ వాళ్ళ కొడుకు వికాస్ అందరికి సో కొత్తగా ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసిండు అట్ ఏడారా కాచిగూడ దగ్గర. సో నా ఛానల్ కి ఎట్లాగో సపోర్ట్ చేస్తారు కదా, సో అఫీషియల్ వికాస్ అట్ 11. సో అందరు సపోర్ట్ చేయాలి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఛానల్లో వచ్చేసి మొత్తం ఫుడ్ కంటెంట్ వస్తుంది. సో ఫుడ్ అంటే ఇప్పట్లో మొత్తం అవే వీడియోస్ నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఫుల్ సపోర్ట్ చేయండి. అండ్ మనం రామ్నగర్ పోదాం, చాపవాయలం కలిసి. మనం హర్దీపన్న వాళ్ళ జిమ్ దగ్గర ఉన్నాం. హర్దీపన్నకి అయితే ఇద్దాం అండ్ చాపవాయలు కూడా ఇద్దాం. జిమ్ కింద ఉన్నాం, పై పోయి కలిసి పత్రికిచ్చి మాట్లాడదాం అండి. గైస్, మనం హర్దీపన్నకి అయితే కార్డ్ ఇచ్చినాం, కాకపోతే ఆయన టెంపుల్ పోతా అని చెప్పి జల్దీ జల్దీ లేదు. ఇగో మేమైతే పెళ్ళి లంగరాజు ఇగో మా బొబ్బులా తెలిసి ఒకసారి మొత్తం కామెడీ ఫుల్ వీడియో ఉండే. సో ఇప్పుడు మనం బాయ్ మొత్తం లేట్ చేసిండు, ఎట్లా లేట్ చేస్తాడు బాయ్. వేరే వేరే పనులు ఉంటాయి కదా. ఈ రోజు ఒక షూట్ ఉండే అంటే ఆ షూట్ బి కంప్లీట్ చేసిండు. వీడియో అయిపోయింది, మళ్ళీ మనకు వర్కౌట్ చేయడానికి వచ్చిండు. సో మనం కూడా వర్కౌట్ చేద్దాం బాయ్తోనే. ఇప్పుడు ఏం వర్కౌట్ చేద్దాం మనం? నాకైతే అన్ని వర్కౌట్ అయిపోయినా మళ్ళీ చెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే చెస్ట్ వర్కౌట్ చేద్దాం రండి. టీచర్ అయితే అరవై మంది ఇచ్చిండు, అనుకోకుండా వచ్చినాం కాబట్టి అట్లా అయిపోయింది. ఇప్పుడైతే వర్కౌట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్క్లైన్ డంబల్ ప్రెస్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం వేరియేషన్. స్టార్ట్ చేయి జల్దీ స్టార్ట్ చేయి. వర్కౌట్ వచ్చేసి ఫ్లాట్ రోల్ అనమాట. ఇక అన్నయ్య చెప్తే మనం చేస్తున్నాం అనుకోండి షార్ట్ మా ట్రైనర్ చెప్తే ఫ్లాట్ రోల్ ఏమన్నా నెక్స్ట్ వేరియేషన్ టైప్ థర్డ్ వేరియేషన్ అనమాట. చూడండి, This variation is a standing chest press, right? ఇట్లాంటివి ఏదో ఉండదు అనుకుంటా మీరు మార్నింగ్లో ఉంటుంది. ఇట్లాంటి సామాన్ అంతా ఇక హైట్ వైజ్ గా పట్టుకోవాలి. నా హైట్ అయితే థర్డ్ వన్ ఇస్ బెటర్, ఎందుకంటే చిన్నగా ఉంటావాలి. 5'4" నా హైట్. ఓకేనా? సో వర్కౌట్ అయితే ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. బాయ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. ఇక నాకైతే మంచిగా అనిపించింది వర్కౌట్. బాయ్ నీకు నువ్వు కొత్త చేస్తున్నావు, మా జిమ్ లోకి వచ్చి చేస్తున్నావు, నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా అడిగారు హర్దీప్ అయితే రాగానే టీచర్ తీసుకొని నువ్వు అన్నాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ విత్ దట్. సో వర్కౌట్ చేసేది మంచిగా అనిపించింది. ఇంకా బాయ్ మనం అయితే ఫైవ్ వేరియేషన్స్ తో డన్ చేస్తాం. బాయ్ 6 కొడతాడంట వేరియేషన్స్. ఎందుకంటే మనకు అట్లా చేస్తేనే చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే అయ్యో వేరియేషన్ ఆబ్వియస్లీ చేస్తామన్నా అది. ఇంకా దానికన్నా కొంచెం స్టామినా పెంచుకోవాలంటే కొంచెం మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే మనకు కూడా కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతాం, మన ట్రైన్ కూడా మంచిగా అవుతాం కదా. సో అట్లా చేస్తాను నేనైతే. నువ్వు అయితే వస్తున్నావు, అలాగే సెలవు వస్తున్నావు. మరి మీ టీం వాళ్ళని కూడా తీసుకొస్తే అయిపోతుందా? ఇక
ఓవర్ బిజీలో వాళ్ళు ఎంత షేర్. నేను ఎంత ఏం వర్క్ చేసినా కూడా 2 hours అయితే నా వర్కౌట్ అయితే నేను పెట్టుకుంటాను. ఇక వాళ్ళ బర్త్డేస్, ఇక వాళ్ళ ఫ్యామిలీ దావత్లు, ఈవత్లు, పెళ్లి. నేను యాక్చువల్గా అయితే ఎక్కువ అటెండ్ కాను, నాకు అటెండ్ అవ్వదు కాదు. ఎందుకంటే వీఆర్ పర్సనల్ గా ఉంటాం, మన కొంచెం మన లైఫ్ ని కొంచెం అట్లనే తీసుకుని వెళ్తే ఒక మంచి స్టేజ్ వస్తున్నాం అన్నట్టు అయితే మనకు కూడా మంచి అనిపిస్తుంది నా ఫీల్. అంతే, నేను ఎంత ఎన్ని పనులు ఉన్నా నా బర్త్డే. సో మీరు కూడా బాగా చెప్పినట్టు అందరూ చెప్పిండు మాటలు కదా, ఇంత మంచి మాటలు చెప్పినా మీరు బి మోటివేట్ కానీ, మీరు బి జిమ్ చేయాలి మంచిగా కానీ. 100% చెప్తున్నా, జిమ్ కి వచ్చినాం అనుకో మన టైమింగ్ సెన్స్ మనం ఏం చేస్తున్నాం దానికి ఒక మీకు అర్థమైంది, మీకు చేంజ్ అయిపోతారు. ఆబ్వియస్లీ చెప్తున్నా, అన్ని అదే ఫ్రెండ్స్, అదే బర్త్డేస్ ఆల్వేస్ ఉంటే ఎప్పటికీ ఇయర్ కి బర్త్డే వస్తుంది, కానీ మనం ఇయర్ కి ఇంకా చేంజ్ అయితే అది మనకు కూడా మంచిది. ఎందుకంటే ఒక టైం ఈ టైంకి ఇటు ఉండాలనుకుంటే ఆ టైంకి అటు ఉంటాం. ఇప్పుడు అదే మార్నింగ్ చూసుకుందాం అంటే అది ఈ రోజు మార్నింగ్ కాదు, ఎల్లుండి మార్నింగ్ అయితే ఆ వర్క్ అట్లా కొంచెం మంచిగా ఉంటే మనకే మంచిది. ఎంత ఫిట్ అండ్ హెల్దీ ఉంటే అంత మంచిది, మనం కూడా ఫ్యూచర్ లో మంచిగా ఉంటామని చెప్పి నా ఒపీనియన్. సరే వైఫ్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జిమ్ చేస్తున్నాను? యాక్చువల్లీ ఇప్పుడు అయితే 1.5 year అవుతుంది బ్రో. మంచి 1 year. నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా. లైక్ ఎట్లా అంటే ఒకసారి బల్క్ చేస్తా, ఒకసారి కట్ చేస్తా. ఇక అట్లా ఇప్పుడు ఎక్కడన్నా వెకేషన్ ఉందనుకో కట్ చేస్తా, ఇక నార్మల్ ఇంటి దగ్గర ఉందనుకో బల్క్ వేసుకుంటా. అట్లా టైం పాస్. ఎందుకంటే మన బాడీ మన కంట్రోల్ ఉండాలి కదా అట్లా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎంత తిన్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే అది వాళ్ళ జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ తిండేది పోతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అది ఎట్లా అంటే మనం తినేది ఇప్పుడు అర్థమైపోతాం, మనం నేను నేను కట్టానని అనుకో, ఓకే నేను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నా అని చెప్పి నాకు థ్యాంక్ యూ సో మచ్. రావాలి 100% నేను మన షాప్ అందరం కలిసి వస్తాను. జెన్యున్లీ అడుగుతా, నువ్వు నా వీడియో చేసినావు, నువ్వు నాతో వీడియో చేసినావు, లాస్ట్ టైం వీడియో ఇద్దరం కలిసి అందరం టీమ్ తో కలిసి వీడియో చేసినాం కదా, నువ్వు జెన్యున్ గా ఒకటి చెప్పు, నా వీడియో నా కంటెంట్ ఎక్కువ నైస్ బ్రో, మంచిగా ఉంటే లైక్ మీ వే ఆఫ్ టాకింగ్ అని ఒక ఆడియన్స్ ఎట్లా ఖుషి అవుతాడో లైక్ అట్లా తీసుకొని వెళ్తున్నాను కూడా ఎడిటింగ్ ని వర్క్ ని మొత్తం. ఓకే దానికైతే నేను మంచిగా ఉందని చెప్పి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొంచెం అన్న కూడా సపోర్ట్ చేయండి. నా మమ్మల్ని ఎంతమంది ఆదరిస్తారో అన్న కూడా కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లవ్ యూ ఆల్.